దేవుని వాక్యం చెప్పబడుతుంది చూడండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అంతటి గొప్పది. వాళ్ళు ఎక్కడుంటారండి? చేతి నీడలో ఉంటారు. నిజముగా పిలువబడిన వారు, నిజముగా అపోస్తులుగా తమ్ము తాము సమర్పించుకున్నటువంటి వారు, దేవుడు వారి పక్షంగా అద్భుత కార్యాలు చేస్తాడు. నీవు వారి నోట నుండి, సేవకుల నోట నుండి వచ్చే వాడి అయినటువంటి ఆ ఖడ్గము వంటి మాటలకు నీవేం చేయాలి? విసగకూడదు, సనగకూడదు. ఇదిగో చూసావా, నేను చేసే పనులు వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసినవి, అందుకే నన్నే సరి చేసుకోమని చెప్తున్నారు వాక్యం అని చెప్పి దేవుని సేవకుల మీద నోటుకొచ్చినట్టుగా మాట్లాడటానికి వీల్లేదు. దేవుని సేవకుల నోటి నుండి వచ్చే వాడి అయినటువంటి ఖడ్గాన్నిగా ఎవరు చేశారు? ఆ నోటిని దేవుడే చేశాడు. దేవుడే చెప్తున్నాడు, ఇదిగో నీవు ఆ మాట ప్రకటించని చెప్తున్నాడు. ప్రకటించకపోతే అది సేవకునికి ఆశీర్వాదం కాదు. ప్రకటించకపోతే అది సేవకునికి ఆశీర్వాదం కాదు. ఆ ప్రకటించినప్పుడు ఇదిగో దేవాది దేవుడు సేవకుని మరుగు చేసి, ఆ సిలువ చాటున మరుగు చేసి నాతో మాట్లాడాడు. నన్ను నేను సరిదిద్దుకోవాలి. ఈ యొక్క పాపపు జీవితం, ఈ శాపపు జీవితం ఇక నాకు వద్దు అని చెప్పి నీవేం చేయాలంటే ఆ జీవితం నుంచి మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? మారు మనసు పొంది, ఇక ఈ పాతదే రోతదే ఇది నా జీవితంలో అక్కర్లేదు, ఈ పాతది నాకు అక్కర్లేదు. అందుకే మనం నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకుంటాం? ప్రభా, ఆ పాత పులిపిండంతా నా నుంచి తీసేయండి ప్రభా, ఆ పాతది రోతది నా జీవితంలో వద్దు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాం. మళ్ళీ 1వ తారీఖున మళ్ళీ యథారాజ తథా ప్రజ అన్నట్టుగా ఉంటాకి వీలు లేదు. నువ్వు మార్పు చెందాలి అంతే. మార్పు చెందినటువంటి జీవితమే దేవునికి కావాలి. అందుకే భక్తులు పాట రాస్తారు, మారాలి మారాలి, మారిన హృదయము దేవునికి ఇవ్వాలని. మారిన హృదయం దేవునికి ఇవ్వాలమ్మా.